క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అమెరికా సహా పశ్చిమ దేశాలకు పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. తమ దేశంపై దాడులకు సహకరిస్తే అణుదాడి తప్పదంటూ హెచ్చరించారు. రష్యాపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్న ఒక దేశానికి అణ్వాయుధ శక్తి కలిగిన మరో దేశం సహకారం అందజేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని పుతిన్ స్పష్టం చేశారు. అణ్వాస్త్రాలు లేని దేశం చేసే దాడికి మద్దతిస్తే రెండు దేశాలు కలిసి చేసినట్లుగానే భావిస్తామని పేర్కొన్నారు. దాడులకు సహకరిస్తే అణుదాడి తప్పదని అమెరికా సహా పశ్చిమ దేశాలకు పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. బుధవారం జరిగిన రష్యా భద్రతా మండలి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా, యూకే సాయంతో ఉక్రెయిన్ రష్యాపై భీకర దాడులు చేస్తుంది. ఈ క్రమంలోనే రష్యాపై బాంబు దాడికి ఉపయోగించే స్టార్మ్ షాడో క్రూయిజ్ క్షిపణిని గత వారం యూకే క్లియర్ చేసింది. యూకే ప్రధాని కైర్ స్టార్మర్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో కలవడానికి వాషింగ్టన్ కూడా వెళ్లారు. రష్యా గడ్డపై ఉక్రెయిన్ ఆయుధాల వినియోగంపై ఇరువురు నేతలు చర్చించినట్టు సమాచారం. ఈ మేరకు రష్యా ఇంటెలిజెన్స్కు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన రష్యా పశ్చిమ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. తాజాగా రష్యా భద్రతా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. తమ దేశంపై అణు సామర్థ్యం లేని రాజ్యం, అణు సామర్థ్యం కలిగిన మరో దేశం మద్దతుతో మా దేశంపై దాడి చేసినప్పుడు రష్యా ఫెడరేషన్పై సంయుక్త దాడిగా పరిగణిస్తామని పుతిన్ తెలిపారు. ఈ క్రమంలో తాము అణుదాడులు చేసేందుకు వెనకాడబోమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పుతిన్ హెచ్చరిక తర్వాత రష్యా తన అణు ముసాయిదాలో సవరణలు చేసింది. తాజా సవరణల ప్రకారం ప్రత్యర్థులు విమానాల ద్వారా భారీ దాడులు చేయడం, క్రూజ్ క్షిపణులను, డ్రోన్లను ప్రయోగించినప్పుడు అణ్వస్త్రాలను వినియోగించేందుకు రష్యా నిర్ణయం తీసుకుంటుంది. ఇక పశ్చిమ దేశాలు తాము సరఫరా చేసిన దీర్ఘశ్రేణి ఆయుధాలతో రష్యా భూభాగంపై ఉక్రెయిన్ దాడి చేసేందుకు అనుమతిస్తే కీవ్తో జరుగుతున్న యుద్ధంలో నాటో కూడా చేరినట్లవుతుందని పుతిన్ పేర్కొన్నారు.